ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మహిళల చీరలు కట్టిన ఫోటోలు, లేదా జంతువులకి వీళ్ళ ఫేసులు పెట్టిన డైరెక్ట్ ఒక రామ్ గోపాల్ వర్మ ఎవరో ఒక ₹5 కుర్రాళ్ళు పేటీఎం కుర్రాళ్ళు చేశారంటే అనుకోవచ్చండి. అలా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనందించారు, ఎంకరేజ్ చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందండి. కానీ ఈ రోజున ఒకవేళ లోకేష్ గారు ఎలాగన్నారని క్యాడర్ ఎవరన్నా కొంచెం ఏమన్నా నొచ్చుకుంటారేమో అనే ఆలోచన కొద్దిమందిలో వచ్చిందండి. వాళ్ళకు కూడా చెప్తున్నాను సార్, నేను నాకు తెలిసిన పక్కపక్క ఇళ్లలో ఒక 2 కుర్రోళ్ళు ఉండేవారండి. అందులో ఒక ఆయన వాళ్ళ తండ్రి చాలా స్ట్రిక్టు. ఈ అబ్బాయి తప్పు లేకపోయినా పక్కింటోడు తప్పు చేసినా సరే ఈ అబ్బాయినే మందలించేవాడు. ఆ పక్కింటోడు దాన్ని అలుసుగా తీసుకుని నేను తప్పు చేసినా కూడా ఆడనే తిడుతున్నాడు వాళ్ళ నాన్న అని చెప్పి వాడు ఇంకా రెచ్చిపోయేవాడు. కానీ కట్ చేస్తే ఒక 10 సంవత్సరాల్లో ఈ క్రమశిక్షణలో పెరిగిన కుర్రోడు కలెక్టర్ అయ్యాడండి. అలా ఎందుకు పనికి రాకుండా తిరిగినోడేమో బేవర్స్కి వేళ రోడ్డు వైసీపీ వాలంటరీ అయ్యాడా? వాలంటరీ కాదు సార్, పేటీఎం కార్యకర్త అయ్యాడండి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఒక మాట అన్నారు అంటే అది కార్యకర్తల భవిష్యత్తు. అంటే నేను ఎందుకు దీన్ని కొంచెం డిబేటబుల్ ఇష్యూగా తీసుకున్నానంటే రాజేష్ గారు, ఈ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ విధానంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, కిరణ్ అనే ఒక అతను ఆ మధ్య భారతిరెడ్డి గారి విషయంలో ఒక లూజ్ టాక్ చేసినందుకు ఉదయం టాక్ అయింది, సాయంత్రానికి లోపలేశారు. అవును సార్. ఆ తర్వాత కూడా చాలామంది మీద పార్టీ పరంగా పిలిచి మందలించడాలు ఇట్లాంటివి కూడా జరిగాయి. అయినా కూడా మళ్ళీ సీరియస్గానే రియాక్ట్ అయ్యారు లోకేష్ ఈ విషయంలో. సో ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారు అనేది నా ప్రశ్న. అవతల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళని ఎంతమందిని చూడట్లా మనం. అవునండి. బయట దేశాల్లో ఉండేవాళ్ళు అంతే, ఇక్కడ ఉండేవాళ్ళు అంతే. కానీ మీ పార్టీలో మీ వాళ్ళని మీరు పదే పదే లోకేష్ కానివ్వండి, మీ తర్వాత నాయకులు కానివ్వండి చెప్తూనే ఉన్నారు. అయినా ఇంత సున్నితంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఆ మాత్రం కూడా స్వేచ్ఛ ఇవ్వరా మాకు, అవతల వాడిని విమర్శించే స్వేచ్ఛ మాకు ఇవ్వరా అని మీలాంటి దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు అంటే ఒకటే లేండి సార్. అదే ఇప్పుడు 6 నెలలు కలిసి తిరిగితే వాళ్ళే వీళ్ళయ్యారు అన్నట్టు ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి మేము కూడా అలాగే తయారయ్యండి. ఎందుకంటే చచ్చిపోయిందా? చచ్చిపోలేదు సార్, అలా కాదండి. నా మీద 30 మంది తప్పుడు కేసులు పెట్టారు, నా మీద దాడులు చేశారు. కానీ వాళ్ళ మీద కేసు పెట్టాలన్న ఆలోచన కూడా ఇక నేను విరమించుకున్నాను సార్. ఎందుకంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే సార్, ఒక వ్యక్తి ఆ పార్టీలోకి వచ్చాడంటే అతను ఒక నాయకుడిగా, సంఘంలో గౌరవప్రదమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటారు సార్. కానీ జగన్ గారు అలాగ అనుకోరు. ఎవడన్నా వచ్చాడంటే ఆడిని ఉన్నంత వరకు మాఫియాలో ఒక చిల్లర రౌడీని వాడుకున్నట్టు వాడేసుకుంటారు, అవసరం అయినప్పుడు అవసరం తీరిపోయినప్పుడు వదిలిపారేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు సార్. ఇక్కడ ఏది చెప్పినా మీరు ఒక మాట మాట్లాడారంటే అది మీ నాయకత్వాన్ని బలపరిచేదిగా ఉండాలి తప్ప మిమ్మల్ని చులకన పరిచేదిగా ఉండకూడదు. నేను చెప్పినా సరే మీరు కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండే విధంగా మీకు కొన్ని హద్దులు ఉండాలని చెప్పిన గొప్ప వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి మీద యేసుప్రభు వచ్చి పోటీ చేసినా, శ్రీరామచంద్రుడు వచ్చి పోటీ చేసినా, అల్లా వచ్చి పోటీ చేసినా కూడా వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేసే దుర్మార్గులు సార్ వాళ్ళు. అలాంటి దుర్మార్గుల్ని ప్రజలకు చూపించటం, వీళ్ళ మంచితనం ప్రజలకు చూపించడం అనేది ఇప్పుడు జరుగుతుందండి. ఎందుకంటే మీరు అసలు వాళ్ళు వచ్చి పోటీ చేస్తే యేసుప్రభు కానీ, అల్లా కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ వచ్చి పోటీ చేస్తే వాళ్ళని కూడా తిడతారనే దాకా వెళ్ళారు. వాళ్ళు ఈయన మీద ఎందుకు చేస్తారండి? వాళ్ళు తెలీదా ఎవరి మీద చేస్తున్నావు మనం? వాళ్ళు చేయకుండానే వెళ్ళిపోతారు. మీరు అలా కలలో కూడా అనుకోకండి వాళ్ళు చేస్తారని. రైట్. ఎనీవే బాబ్జీ గారు, ఇది ఆంధ్రప్రదేశ్